ఏంటి? ఏమైంది? ఏం చేసావు బావ నువ్వు? ఏం చేశాను? ఇలాంటి పని చేస్తావని కల్లో కూడా ఊహించలేదు. ఏంటో చెప్పు. నువ్వు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నావా? చెప్పు బావా, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నావా లేదా? వీళ్ళేదో నాటకం ఆడుతున్నట్టున్నారు. మనము కంటిన్యూ చేయాలి. అవును, చేయించుకున్నాను. మరెందుకు బావా నన్ను పెళ్లి చేసుకున్నావు? ఎందుకు నన్ను మోసం చేశావు? నేను నిన్ను మోసం చేయలేదు. మోసం చేసిందెవరో అందరికీ తెలుసు. అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. రిషి, ఇన్ని రోజులు ఈ విషయం నేహాకి ఎందుకు చెప్పలేదు? నా చెల్లెళ్ల బంగారు భవిష్యత్తు కోసం నేను హిట్లర్గా మారాల్సొచ్చింది. మరి నా నిర్ణయం నా చెల్లెళ్ల జీవితాలపై ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? మమతల కోవెల ఈ నెల 15 నుంచి ప్రారంభం. నన్నెవరూ అడగలేదు, నేను చెప్పలేదు. నేహా, బాధపడకు. ఇదంతా నాకెందుకో నాటకంగా అనిపిస్తోంది. ఏ మగాడు ఆపరేషన్ చేయించుకున్నానని బహిరంగంగా చెప్పాడు, కానీ రిషి చెప్పాడు. నేహా, నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు ఒక్క నిమిషం ఆగు. రిషి, నిజంగా నువ్వు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నావా? ఎన్నిసార్లు చెప్పాలి? నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావని. చెప్పు రిషి. బాబా, ఏంటి మౌనంగా ఉన్నావు? చెప్పు. ఎందుకు రిషి చేయి తీసేశావు? నీ బిడ్డ మీద ఒట్టు వేయడానికి భయమేస్తోందంటే నువ్వు చెప్తుందంతా అబద్ధం. చెప్పు బావా, అబద్ధం ఎందుకు చెప్తున్నావు? ఎందుకు చెప్తున్నాడంటే తనకి నేహాతో శోభనం ఇష్టం లేదు కాబట్టి. రిషిని బలవంతంగా వ్రతంలో కూర్చోబెట్టారు. బలవంతంగా ఏంటి? భార్య పక్కన భర్తగా రిషి వ్రతంలో కూర్చున్నాడు. తాళి కడితే భార్య అవుతుంది, కాని మనసు గెలవాలి కదా. మనసు గెలిచింది సిరి. ఆ నేహాకి రిషి మీద ఎలాంటి హక్కు లేదు. హక్కు లేదని నువ్వు చెప్తే సరిపోతుందా? అందరి సాక్షిగా మెళ్ళో తాళి కట్టాడు. భార్యగా స్వీకరిస్తానని ప్రమాణం కూడా చేశాడు. ఒక భార్య బతుకుండగా మరొకరిని పెళ్లి చేసుకోవడం మన చట్ట ప్రకారం చెల్లదు. అంటే రిషితో నేహా పెళ్లి చెల్లదు. ఇది చట్టం చెబుతుంది. మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? అలా పెళ్లి చేసుకున్నందుకు రిషి వాళ్ల కుటుంబాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాలి కదా. అమ్మా,
శోభన ముహూర్తానికి టైం అవుతోంది. మీరిలా గొడవ పడుతుంటే ఎలాగా? వెళ్ళు రిషి. నేహాని సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నీది. రిషి, నీకు నచ్చని పని నువ్వు చెయ్యొద్దు. అవునరా రిషి. రిషి, మమ్మల్ని వీళ్ళేం చేయలేరు. నువ్వు మా గురించి ఆలోచించి ఆ నేహాకి లొంగిపోవద్దు. బావా, ఏంటి ఆలోచిస్తున్నావు? తర్వాత బాధపడాల్సింది నువ్వే, గుర్తుంచుకో. ఏంటి బెదిరిస్తున్నావు? రిషి, నువ్వు వాళ్ళ బెదిరింపులకు లొంగొద్దు. మనసులో ఇష్టం లేకుండా, భార్య అనే ఫీలింగ్ లేకుండా ఎలా వెళ్తాడు? వెళ్ళదు రిషి. నువ్వెవరు వెళ్ళొద్దని చెప్పడానికి? నువ్వెవరు వెళ్ళమని చెప్పడానికి? ఆగండి. ఏం జరుగుతుంది ఇక్కడ? నేహా, ఏంటిది? మన వంశ ప్రతిష్ఠ ఏంటి? నువ్వు అతన్ని బతిమలాడ్డమేంటి? బయట అందరికీ తెలిస్తే పోయేది మీ పరువు కాదు, రాజా భూపతి వర్మ గారి వంశ పరువు. పరువు కోసం ప్రాణమిచ్చే కుటుంబంలో పుట్టి మన పరువు మనమే తీసుకుంటే మన వంశ చరిత్ర మట్టి కొట్టుకుపోయినట్టే. నేహా, మన సంస్థానంలో నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మనం ఇంతలా దిగజారిపోవడమేంటి? అసలు నువ్వు అతని కాళ్ళ దగ్గరికి వెళ్ళడమేంటి? అతనే నీ కాళ్ళ దగ్గరికి రావాలి. అప్పుడే నీకు శోభనం జరిపిస్తాను. రా. రేవతి గారు, రేవతి గారు! అమ్మా, ఎందుకు తీసుకొచ్చావమ్మా? నేహా, మన స్థాయిని మర్చిపోతున్నావు. నీ వంశ చరిత్రని విస్మరిస్తున్నావు. మీ తండ్రి గారి పరువుని వదిలేస్తున్నావు. అది కదమ్మా. నాకేం చెప్పకు. నీ మొగుడుతో కాపురానికి నువ్వు వర్తిస్తున్నావా, లేక నీ భర్త మనసులో స్థానం కోసం అడుక్కుంటున్నావా? ఇంకేం చేయాలమ్మా? బలవంతంగా నీ మొగుడితో పూజలైతే చేయించగలవు, కానీ బలవంతంగా అతనితో కాపురం చేయగలవా? లేకపోతే బావా నాకు మరింత దూరమైపోతున్నాడమ్మా. దూరం అయిపోతున్న వాణ్ణి నువ్వు దగ్గర చేసుకోవాలి. అంటే రిషికి నువ్వు మంచిగా దగ్గరవ్వాలి. నిన్ను నీ భర్త నమ్మాలి. అంతేకాని నువ్విలాంటి పనులు చేస్తే నీ మొగుడు నీ నుంచి దూరం అవ్వడమే కాదు, ఆ సిరికి మరింత దగ్గరవుతాడు. ఆ సిరి మాయలోని బావా 24 గంటలు ఉంటుంటే ఇంకెక్కడ నాతో మంచిగా ఉంటాడమ్మా? అప్పుడు నువ్వు నీ ప్రేమ సిరి ప్రేమ కంటే గొప్పదని నిరూపించుకో. అప్పుడు రిషినే ఆటోమేటిక్గా నీ దగ్గరకు వచ్చేస్తాడు. అంతేకాని ఇంకోసారి నీ స్థాయిని, మన పరువుని, వంశ ప్రతిష్టని మర్చిపోయి ప్రవర్తించుకో. ఎందుకంటే రాజా భూపతి వర్మ గారి వారసురాలంటే ఈ సంస్థానానికి, ఆస్తులకి మాత్రమే వారసురాలు కాదు, ఆయన రోషానికి, పౌరుషానికి, పరువుకి, ప్రతిష్టకి కూడా వారసురాలే. ఆ విషయం గుర్తుంచుకో. ఏంటిది? ఈ రేవతి నటిస్తుందా? ఒక్కోసారి సిరికే సపోర్ట్ చేసినట్టుంటుంది, మరోసారి నా వైపు ఉంటుంది అనిపిస్తుంది.
ఈ రేవతి నన్ను కన్ఫ్యూజ్ చేస్తుందా లేక నేను కన్ఫ్యూజ్ అవుతున్నానో అర్థం కావట్లేదు. నిన్న ఎలాగో పెద్ద గండం తప్పింది. నీ వల్ల పరువు పోతుంది అని, వంశ ప్రతిష్టని దాన్నాపాను. కానీ ఇలా ఎన్ని రోజులు? ఈ రోజు నేను గట్టిగా మాట్లాడేసరికి ఆ నేహ ఆగింది. కానీ మళ్ళీ ఇలాగే ఏమైనా జరిగితే నా మాట వింటుందా? అస్సలు వినదు. అసలు దాని ప్లాన్లు, దాని నోరు శాశ్వతంగా మోయించాలి. ఎలా? అందరి ముందు నేహ నా కూతురు కాదు, సిరి నా కూతురని నిజం చెప్పాలి. అప్పుడు కాని దాని నోరు మూతపడదు. రే శవం, ఇట్రా. ఏంటి మేడం? చెప్తాను, తప్పుకో. అవును, నేను నిజం చెప్పేస్తే ఆ నేహ సిరీనేమైనా చేస్తే? అమ్మో, నా కూతురు సిరి ప్రాణాలకు అపాయం కలిగిస్తుందేమో. నా కూతురికి ప్రమాదమే. కానీ నిజం చెప్పకపోయినా నా కూతుర్ని బతకనివ్వట్లేదు కదా. ఎలాగైనా సిరికి ప్రమాదం. కానీ నిజం చెప్తే నేహ షాక్ అవుతుంది. ఏం చెయ్యాలో అని తర్జన భర్జన పడుతుంది. అది ప్లాన్ వేసేలోపు నేను నా సిరిని తప్పించేయొచ్చు. దేనికమ్మా ఈ డబ్బులు? దేనికంటే చెప్పరేంటమ్మా? ఇప్పుడు నేను ఏం చేసినా ఏం చెప్పినా నోరు మూసుకుని ఫాలో అవ్వాలి. ఇలా నోట్ల కట్టలతో నోటు మీద కొడుతుంటే నోరెందుకమ్మా లేస్తదే? ఇప్పుడు చెప్పండి మేడం, ఏంటి? అయితే ఈ రోజుతో ఆ నేహ కథ ముగిస్తాను. ఏరా, నేనిచ్చే డబ్బులు తీసుకుంటూ నువ్వెళ్ళా సిరికి పనిచేస్తున్నావా? అమ్మా, నేను మీ మనిషినమ్మా. నువ్వు ఎవరి మనిషివో, ఎవరికి విశ్వాసం చూపిస్తున్నావో అన్నీ నాకు తెలుసు. అమ్మా, నేను మీ నమ్మిన బంటునమ్మా. రేయ్, ఎవరికి చెప్తున్నావురా నీ కాకమ్మ కథలు? నాకు అన్నీ తెలుసు. నీ నాటకాలు కూడా. నువ్వే కాదు, ఈ ఇంట్లో ఎవరు నాటకాలాడినా నాకు తెలిసిపోతుంది. అమ్మా అమ్మా, అలా అనొద్దమ్మా. రేయ్, నాకు కోపం రాకముందే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. కాదమ్మా, మీరే పొమ్మంటే నేను ఎక్కడికి వెళ్తానమ్మా? వెళ్ళకపోతే నేనే నిన్ను పైకి పంపిస్తాను. వెళ్తావా? నీకే కాదు,
నీలా నాటకమాడే ఎవ్వర్నైనా సరే నేను వదల్లా, చంపి పారేస్తాను. అమ్మా వెళ్ళిపోతానమ్మా, నన్నేం చేయొద్దు. అయితే వెళ్ళిపో. ఇది ఇండైరెక్ట్ గా అన్నది నన్నే. ఇప్పుడు వెళ్ళి నిజం చెప్తే నన్ను సిరిని కూడా బతకనివ్వదు. ఏదో నోట్ల కట్టలతో నోటి మీద కొట్టావు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. అమ్మా నేను వెళ్తున్నానమ్మా. ఎక్కడికి వెళ్తావు శివం? మా ఊరు వెళ్ళిపోతానమ్మా. సరే. అమ్మా మీరు జాగ్రత్త. ఈరోజు వరకు ఏదో విధంగా మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాను. ఇంకీ హనుమంతు మీ పక్కన ఉండడమ్మా. శివం, నువ్వేం కంగారు పడకు. నా పక్కన ఇప్పుడు నా రాముడున్నాడు. కానీ ఇన్ని రోజులు నువ్వు చేసిన సహాయానికి చాలా రుణపడి ఉన్నాను నీకు. అదే ఉందిలే అమ్మా. త్వరలోనే ఆ నేహ గర్వం అణిచి దాన్ని రోడ్డు మీదకి లాక్కునొచ్చి ఈ ఇంటికి యువరానవ్వాలమ్మా మీరు. అలాగే శివం, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఇక్కడంతా నార్మల్ అవ్వగానే నేనే కబురు పెడతాను. వద్దు కాని. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. అమ్మా రిషిబాబుకి సునందమ్మకి చెప్పండమ్మా వెళ్తున్నానని. జాగ్రత్త శివం. సరేనమ్మా, మీరు జాగ్రత్త. మేడం, అసలు ఆ రవళి ఎవరు? ఆ నేహాకి చుట్టమనుకుంటా. మేడం, ఆ నేహ కంటే దుర్మార్గురాలుగా ఉందిగా ఈ రవలి. అవును. అయితే సిరక్కకి మరిన్ని కష్టాలు పెరుగుతాయా? వాళ్ళెన్ని కష్టాలు పెట్టినా ఇప్పుడు సిరి ఒంటరిది కాదు కదా. పక్కనే సునంద రిషి ఉంటారు కదా. సిరి మేడం విషయంలో ఏదైనా సంతోషించాల్సింది ఉందంటే ఇది ఒకటే మేడం. హ్మ్. రిషి, చూసావా మనకి సపోర్ట్గా ఉంటున్నాడని శవాన్ని కొట్టి ఎలా బయటికి పంపించేసిందో? రోజు రోజుకి దాని దాష్టికాలు ఎక్కువైపోతున్నాయి. నిన్న కూడా ఎంత రభస చేసిందో చూసావు కదా. మంచికో చెడుకో తెలీదు కాని అమ్మ అడ్డుపడి మంచి పని చేసింది. లేకపోతే నిన్ను తన వశం చేసుకోవడానికి అది ఎంతగా ప్రయత్నించేదో. నిన్న కూడా ఎంత రభస చేసిందో చూసావు కదా. మంచికో చెడుకో తెలీదు కాని అమ్మ అడ్డుపడి మంచి పని చేసింది. లేకపోతే నిన్ను తన వశం చేసుకోవడానికి అది ఎంతగా ప్రయత్నించేదో. ఆ నేహాకి తోడు రవలి ఆంటీ. ఏదో పార్వతీ ఆంటీ గట్టిగా నిలబడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఊహించడానికే నాకు భయంగా ఉంది. ఆ నేహ వల్ల ఆశపడిన మంచి ఉద్యోగం పోయింది. జీవితంలో మనశ్శాంతి కరువైపోయింది. ఎలా ఉండేవాణ్ణి నేను? ఎలా మారిపోయాను? దీనంతటికీ కారణం ఆ నేహ. తననేమీ చేయలేకపోతున్నాను. అలా అని చూస్తూ ఉంటే రోజు రోజుకి నేను మరింత చేతగాని వాణ్ణి అయిపోతున్నానేమో అనిపిస్తుంది. రిషి, ఎందుకలా అనుకుంటా? నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. మనకి ఉన్నంతలో మనం బానే ఉన్నాం కదా. ఎక్కడున్నాం? ఒక్క జాబ్లో అయినా నన్ను కుదురుగా ఉండనిచ్చిందా నేహ? మిమ్మల్ని సరిగ్గా చూసుకొనిచ్చిందా? ఈ రోజు వరకు నువ్వు రెక్కలు ముక్కలు చేసుకుని మమ్మల్ని బాగానే చూసుకున్నావు కదా. బానే చూసుకోవడం వేరు, బాగా చూసుకోవడం వేరు. బానే చూసుకోవడంలో అసంతృప్తి వెలితి ఉంటుంది. బాగా చూసుకోవడంలో తృప్తి, ప్రేమ ఉంటుంది. నువ్వు ప్రేమగానే చూసుకున్నావు కదా. నేను ఎలా చూసుకున్నా
మీరు ప్రేమగా స్వీకరించారు, అడ్జస్ట్ అయ్యారు. ఆ సర్దుకుపోవడంలోనే కదా ఆనందం ఉంటుంది. అసలు ఎందుకు సర్దుకోవాలి? ఒకవైపు నా సొమ్ము వాడుకోవద్దు అంటుంది, మరోవైపు నేను బయటికెళ్ళి బతుకుతానంటే నాకొచ్చిన ఉద్యోగాలన్నీ చెడగొడుతుంది. అంటే తన ఉద్దేశం ఏంటి? ఎన్ని రోజులు ఇంకా మనం తలంచుకుని బతకాలి? తన చేష్టల్ని చూస్తూ ఊరుకోవాలా? త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. కొంచెం ఓపిక పట్టు రిషి. ఓపిక నాకు అదెప్పుడో నశించింది, కానీ మీకోసం ఆగాను. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి. సిరి, నువ్వు నాకు మాటివ్వు. నేను నీకు మాటివ్వాలా? నువ్వు ఆదేశిస్తే నేను పాటిస్తాను కదా. నిజమే, కానీ మాట అనేది నమ్మకం కోసం తీసుకుంటాం కదా. అంటే నా మీద నమ్మకం లేదా? నువ్వు నేను మాట అడగగానే ఇస్తావని నమ్మడిగాను, కానీ మాటిస్తున్నాను. నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. బావెందుకు సిరి దగ్గర నుంచి మాట తీసుకున్నాడో, దేనికోసం అయి ఉంటుంది? అదేంటో తెలుసుకోవాలి.